గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 22వ అధ్యాయం ప్రారంభ. కార్తీక పౌర్ణమి వ్రత మహత్యము. తమ పురోహితుడైన సుశీలను బోధలు విన్న పురంజయుడు కార్తీక మాస విష్ణాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలు షోడశోపచారాల పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన్న తులసిమాల ధరించి యుద్ధానికి బయలుదేరాం. శత్రురాజులంతా గుమ్ముగూడి పురంజయుని ఎదుర్కొన్నారు. కాంబోజరాజు తన సేన చిరాకుడు పడటము, తన పరాజయాన్ని పురంజయుని విషయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు. మిగిలిన రాజులు కూడా ఎవరి దారిన వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు. విజయంతో పురంజయుడు తన పురాన్ని ప్రవేశించాడు. అగస్త్య మునీంద్ర, హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుగా మారుతాడు. అధర్మం ధర్మం అవుతుంది. మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాన్ని పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణట్లయితే సుఖం పొందగలడు. వానికి సాధ్యం కానిది ఉండదు. దీనిని నిష్ఠతో జపిస్తే పరిశుద్ధులే విష్ణుభక్తులుగా ధర్మవేత్తలు తెలుసుకోవలసి ఉంది. విష్ణుభక్తి సంసార సాగరాన్ని నుండి తరింపజేస్తుంది. పరశురాది మహర్షులు, అంబరీషాది రాజర్షులు, గంధర్వాదులైన రాజులు హరిభక్తి చేనే ప్రధానంగా భావించి ఉత్తమ గతిని పొందారు. స్వతంత్రుడైన పారతత్వంలో మ్రగ్గుతూ ఉన్న విష్ణును పూజానిరతుడు కావాలి. విష్ణుభక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలిస్తాడు. హరిభక్తి ఉన్న వారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం. అది ఉత్తమోత్తమమును సిద్ధిప్రదము వేద సమ్మతమును అయి ఉండి శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారికి పితృదేవతలు కల్పాంతరం వరకు తృప్తితో ఉంటారు. ఇది స్కాంద పురాణార్ఘత మందలి కార్తీక మహత్య మందలి 22వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.